నమస్కారం. పుష్ప సినిమా 2లో వాడిన డైలాగ్ దుర్గమ్మ జాతరలో రఫా వేట నరికినట్లు తలలు నరికేస్తాం అనే మాటను వాడుతూ ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదలు ఆంధ్రప్రదేశ్లో తర్వాత తెలంగాణకు పాకింది ఆ జబ్బు. ప్లకార్డుల ప్రదర్శన జరుగుతుంది. నిన్నగాక మొన్న మన పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఒక వైసీపీ కార్యకర్త గతంలో సంవత్సరం మరణిస్తే ఆయన విగ్రహావిష్కరణకు వెళ్తుంటే జన సమీకరణ ఆ గొడవంతా నేను మాట్లాడుకున్నాను కనుక అందులో ఒక ప్లకార్డు బాగా కనపడింది. ఆ ప్లకార్డులో రవితేజ అనే ఒక అబ్బాయి దాన్ని రఫా నరికేస్తాం పలానా గంగమ్మ జాతరలో ఈ తలడు అంటే వేట తలడు నరికినట్లు అనే మాట పెట్టుకుంటూ రఫా నరికేస్తాం 2029 ముహూర్తం, ఎందుకంటే 2029లో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ తల నరికేస్తామని చెప్పడం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే అధికారంలోకి వస్తే ఎవరి తల నరికినా ఏం కాదు అనే కదా ధీమా. అధికారంలో లేనప్పుడేమో మొత్తం ఏం లేకుండా పునరిల్లిపోతారు, అధికారంలోకి వస్తే ఆ పని చేస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడే ముందు తెలంగాణలో నిన్న మొదలైంది, ఇవాళ మొదలైంది. మొదలు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. దీని మీద నాయకులు స్పందించిన తీరు, అది కార్యకర్తలకు బుద్ధి లేదనుకుందాం, కొద్దిసేపటికి వాళ్ళు సామాన్య కార్యకర్తలు అన్నాం, వాడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు రఫా తాళాలు నరికేస్తామని రవితేజను అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. సినిమా వేరు జీవితం వేరు అని తెలుసుకునే జ్ఞానం, కనీస జ్ఞానం వాళ్ళకి లేదనుకుందాం. పార్టీ కార్యకర్తలు లేకపోతే ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ ఘటన మేది కదా, ఈ దూడనే చేలో మేస్తుంది కారణం ఏంటంటే ఆవు చేలో మేస్తుంది అన్నట్టు. దాని మీద వివరణ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ఏది యాక్షన్ కూడా నేను చేయబుద్ధి కావడం లేదు, నేను కూడా దానిలో భాగమైపోతాను కనుక అంటే చేయిని మన గదవ కింద నుంచి తిప్పుతూ తగ్గేదేలే అనే మాట అందులో ఉంటుంది ఆ పుష్ప సినిమాలో. అందులో ఉన్న డైలాగ్ పెట్టి సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు అదే యాక్షన్ చేసుకుంటూ చాలా మంద్రస్వరంతో చాలా హాస్యంగా నాకేమీ తెలియదు అనుకుంటూనే అదేదో సినిమాలు ఉంది కదా డైలాగ్ అని ఏముంది అని చెప్పి వాళ్ళతో నరికేస్తామని ఐదుటి వాళ్ళతో అనిపించి నవ్విస్తూ ఆ డైలాగ్ పలికి అవును తప్పే ఉంది మంచిదే అన్నాడు. అంటే ఎవరి తలలైనా ఎవరైనా నరకొచ్చు, అధికారం ఉంటే ఎవరి తలలు ఎవరైనా నరికేయచ్చు అని. ఇప్పుడు తమ తలది పరిస్థితి ఉంటుంది కదా అధికారం లేనప్పుడు. ఆ మాట ఫుల్ఫిల్ చేసింది మా పెద్దలు ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. పోనీ జగన్మోహన్ రెడ్డి యువకుడు తప్పుదారి పట్టిండు మాట్లాడిండు, దాని మీద మీరు 2029 దాకా ఆగమంటున్నారు, 2029 ఏంది ఇప్పటికి సంవత్సరం అయింది మేము ప్రభుత్వానికి వచ్చి, మేము అనుకుంటే ఈ 4 ఏళ్ళు మీరు ఎట్లా ఉంటారన్నాడు. రఫా అది కూడా ఇది సేమ్ యాక్షన్ చేయలే కానీ చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి యాక్షన్ చేసి చెప్పారు. చంద్రబాబు నాయుడు నవ్వుతూ చెప్పుకుంటూనే అసలు విషయం బయటపెట్టిందంటే మీరు 2029 దాకా ఆగమంటున్నారు, 2029 దాకా 4 ఏళ్ళు ఉంది కదా సమయం, మేము అనుకుంటే చేయమా, మీకు 1 2 3 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్పినాక వినకపోతే మిమ్మల్ని రఫాడిస్తాం, రప్ప నరికేస్తామనే మాటను నర్మగర్భంగా ఆ వ్యాఖ్యలు మన దాన్ని సమర్థిస్తారని చెప్పారు. ఆయన దాని దురదృష్టము ఇటువంటి నేరస్తులతో రాజకీయాల్లో సమాన స్కందులుగా నాకు ఉండడం అనే మాట కూడా మాట్లాడారు. కావచ్చు రాజకీయాల్లో ఉన్నప్పుడు మంచి ఉంటుంది చెడు ఉంటుంది, జూనియర్లు ఉంటారు సీనియర్లు ఉంటారు, కానీ వాళ్ళ దారి మీరు దొక్కదు కదా. రఫా నరికేస్తామని వాళ్ళంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తే మీరు కూడా మేము అధికారంలో ఉన్నాం కనుక ఇప్పుడు ఈ 4 ఏళ్ళలో మేము అదే పని చేస్తాం కదా అని మీరు అంటుంటే ఏమైనట్టు. ప్రజలు విజ్ఞానత వదిలిపెట్టి వాళ్ళు అట్లా అన్నారు, మరి సంస్కారానికి వదిలిపెడదాం, మరి విజ్ఞానత వదిలిపెడదాం అని అంటే సరిపోయి దాని ప్రతిగా ఈ ఛాలెంజ్లు ఏమిటి అని అంటున్నారు. ఈ జబ్బు మళ్ళీ తెలంగాణలో కూడా అంటుకున్నది. తెలంగాణలో అప్పుడేమో వైసీపీ కార్యకర్త నాయకుడు అట్లా ఉన్నారు, దానికి ప్రతిగా ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉన్న ఆయనేమో ఇట్లా ఉన్నాడు. ఇక్కడ ఇంకా అధికారంలో ఉన్న మాట్లాడలే. ఇవాళ పటాన్చెరు నియోజకవర్గంలో ఏదో ధర్నానో ఏదో చేసిండ్రు. ఆ చేసిన క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సేమ్ వాళ్ళ టార్గెట్ అయింది. 2028 ఎన్నికలు జరుగుతాయి తెలంగాణలో, అసెంబ్లీ ఎన్నికలు. అంటే అసెంబ్లీలో పవర్కి వస్తాం, రఫా మిమ్మల్ని కూడా నరికేస్తాం. సమస్య అది. అంటే వీళ్ళకి వాళ్ళకన్నా కనీసం వైసీపీ ఒక్కడే శత్రువు. వైసీపీకి తెలుగుదేశం వాళ్ళకు కూడా 3 పార్టీలు ఉన్నాయి. వైసీపీకి తెలుగుదేశం వాళ్ళను, జనసేనను, బీజేపీని హెచ్చరించినట్టు లెక్క. కానీ ప్రధానంగా వాళ్ళు వైసీపీ వాళ్ళకు ప్రధానంగా టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని హెచ్చరించినట్టు లెక్క. ఎవరైనా తోకజాడిస్తే ఆ పద్ధతిలో ఏది బీజేపీ కానీ లేకపోతే జనసేన కానీ వాళ్ళ టార్గెట్లో ఉంటారు, సమస్య లేదు.
ఇక్కడ కూడా సేమ్ అంతే. మనకు బీఆర్ఎస్కి ఏంది ఇద్దరు శత్రువులు, రెండు జాతీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ. కానీ వాళ్ళు స్పష్టమైన ఉద్దేశం కాంగ్రెస్ని ఉద్దేశించే. కనుక ఇక్కడ కూడా రఫా నరికేస్తామనంటే అసలు రాజ్యం ఉందా, రాజ్యం లేదా, ఏం జరుగుతుంది, పోలీస్ యంత్రాంగం ఉందా లేదా అనే మాట అంటే కొప్పుల ఈశ్వర్ గారు బీఆర్ఎస్ నాయకుడు నిన్న మాట అన్నాడు. అసలు పోలీసులు లంచం లేకుండా ఉంటున్నారా, లంచం తీసుకోకుండా పోలీసులు ఉంటలేరు కదా, అసలు నిజంగా దాడులు చేసి పట్టుకుంటే అందరి ఇంటికి పోతారు అన్నాడు. అంటే మొత్తం శాంతి భద్రతలకు ఇట్లాంటి మాట్లాడేందుకు కారణాలు భరిస్తూ అటు అధికార పక్షం ఏమైనా చెందుతుంది, అనధికార పక్షంలో ఏ మాట అయినా కూడా తప్పే అవుతుంది, రామాటే భూతి అవుతుంది అన్నట్టు పోలీసులు కూడా పక్షపాత రహితంగా లేరు, అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారు. ఏ చిన్న కేసులో అయినా అంతర్జాతీయ విమానాశ్రయాలకు వెళ్ళి కూడా అరెస్ట్ చేస్తారనే మాట వస్తుంది. అది కౌశిక్ రెడ్డి అరెస్టు, అదే దాని గురించి ఫిర్యాదు చేసి చాలువలేంది. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అంటే, అధికారంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి ఎన్ని పొరపాటు చేసినా పోతాయి, అధికారం లేకపోయినప్పుడు ఏదైనా ముందుకు వస్తుంది. అంటే ఇప్పుడు చిన్న కేసులో కూడా ఎవరైనా కంప్లైంట్ చేస్తే ప్రతిపక్షాలకు చుక్కలు చూపించడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. వరంగల్ ఎస్పీ మీద దాడి చేసి ఒత్తిడి చేసి పెద్ద ఎత్తున పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకు పూనుకున్నారని వినోద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, ఎర్రవెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి, అట్లాగే వినయ్ భాస్కర్, ఇట్లా వరంగల్ జిల్లా నాయకులు అందరూ ఇవాళ ప్రధానంగా కోరుతున్నారు. చూసినాం. అంటే ఏమవుతుందంటే మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో కూడా ఓ వ్యవస్థ, పోలీసులు, యంత్రాంగము, కోర్టులు ఏమీ లేవు. రఫా నరికేస్తాం అనే మాట ఎవరైనా వాడతాం, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తారు. అదే పని మా వాళ్ళు కూడా చేస్తారు, చంద్రబాబు నాయుడు సమర్శిస్తాడు. ఇక్కడనేమో మన ఏదైతే ఇంకా ఇక్కడ కొంతవరకు ఆ అలవాటు అయింది, కానీ ఇంకా పూర్తిగా చెడిపోలేదంటందుకు కేటీఆర్, హరీష్ రావు అవును కదా నిజమే మేము కూడా నరికేస్తాం అనడం లేదు, అంటారు, రేపు అంటారని కూడా చెప్పలేదు, వాళ్ళేమో వేరు చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే దానికి ప్రతిగా ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా ఏం మాట్లాడతారో తెలియదు. కానీ ఏది జరుగుతుంది మాత్రం వాస్తవం ఏంటంటే, సినిమాలో ఒక వ్యవస్థ లేనంటే, సినిమాలో ఎవరు చంపుకున్నా ఒక వ్యవస్థ కల్పించుకోదు, చివరికి పోలీసులు వస్తుంటారు. చూస్తున్నాం సినిమాలో శుభం కార్డు మాధ్యమం పోలీసులు వస్తున్నారు, అది ఇంకా నయం. కనీసం శుభం కార్డు పడే ముందైనా పోలీసులు వస్తారు, హీరోయిన్ చూపెడతారు, హీరోయిన్ క్షేమంగా తీసుకొస్తారు, శుభం పడుతుంది. ఇక్కడ అట్లా కాదు, అసలు శుభం కార్డు లేదు, ఇక్కడ అంత దుర్మార్గం కార్డే. కనుక పోలీసులు మధ్యన మౌన ప్రేక్షకులుగా ఉంటారు. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు కొమ్ము కాస్తుంటారు, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి తాబేదారిగిరి చేస్తుంటారు. అందుకని సమస్య ఏంటంటే, ఇప్పటికైనా సరే ఇటువంటి కేసులను సూమటకు తీసుకొని ఇట్లా ఎవడైతే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. ఏ పార్టీ అయినా సరే ప్రజలను రక్షించాలి. లేకపోతే ఏంటంటే ఈ సంస్కృతి పెంచితే, ఈ దుర్మార్గమైన నేర సంస్కృతి పెంచితే రాజకీయాలు ఇంకా కలుషితం అవుతాయి. అందుకని వ్యవస్థలు పనిచేయాలి, వ్యవస్థను నిలపాలి, ప్రజలను కాపాడాలి. నమస్కారం.